హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ సంవత్సరం అక్షయ తృతీయ ఏప్రిల్ 29వ తారీఖు సాయంత్రం 5:26 నుండి ఏప్రిల్ 30వ తారీఖు మధ్యాహ్నం 2:30 వరకు ఉందండి. ఈ అక్షయ తృతీయ ఎప్పుడు జరుపుకుంటాము అంటే వైశాఖ మాసం శుక్లపక్షం 3వ రోజు అంటే తదియ రోజున మనం అక్షయ తృతీయ జరుపుకుంటాం. ఈ అక్షయ తృతీయ రోజు ఏదైనా కొత్త వస్తువుని కొంటే మనకి కలిసి వస్తుందని, ఆ రోజు బంగారం కొంటే కలిసి వస్తుందని నమ్మకం అన్నమాట. అక్షయ తృతీయ రోజు ఏ పనైనా మొదలు పెడితే అది నిర్విఘ్నంగా పూర్తవుతుందన్నమాట. ఏదైనా కొత్త పని ప్రారంభించాలన్నా, ఏదైనా గృహప్రవేశానికైనా లేదా ఏదైనా కొత్త విషయాలు, కొత్త పనులు, వ్యాపారాలు ఏదైనా సరే ప్రారంభించాలంటే ఈ అక్షయ తృతీయ చాలా శుభకరమైన రోజు అనమాట. ఈ రోజున ముహూర్తం అనేది లేకుండా ఏ పనైనా సరే ప్రారంభించవచ్చు. ఆ రోజంతా మంచిగా ఉంటుంది అని నమ్మకం అనమాట. సత్యయుగం ప్రారంభమైనది కానీ త్రేతాయుగం కానీ ఈ అక్షయ తృతీయ రోజే ప్రారంభమయ్యాయని అంటారు. అక్షయం అంటే తరుగులేనిది అనమాట. ఈ అక్షయ తృతీయ రోజునే వేదవ్యాసుడు మహాభారతాన్ని రచించడం స్టార్ట్ చేశాడని కూడా అంటారు. అక్షయ తృతీయ రోజున బంగారం కొనేయడం అనేది ఆనవాయితీగా వస్తుందండి. అయితే పురాణాల్లో ఖచ్చితంగా బంగారం కొనాలి ఈ రోజున అనైతే ఏం లేదండి. కానీ ఈ రోజున కుబేరుడు లక్ష్మీదేవిని పూజించి ఆయన ధనవంతుడు అయ్యాను అని అంటారు. ఈ రోజున ఏదైనా పని ప్రారంభించినా, పూజించినా మంచి ఫలితాలను ఇస్తుందన్నమాట. ఈ అక్షయ తృతీయ రోజున విష్ణుమూర్తిని మనం విశేషంగా పూజ చేసుకుంటాము. ఈ అక్షయ తృతీయ రోజున స్వామివారిని ఎలా పూజించాలి అంటే, ఆ స్వామివారి పటం ముందు కొంచెం బియ్యం తీసుకొని, ఆ రాళ్ళు లేకుండా పగుళ్ళు లేకుండా ఉన్న చక్కటి బియ్యాన్ని తీసుకొని అక్షంతులు కొంచెం పసుపు వేసి స్వామివారి దగ్గర పాదాల దగ్గర ఉంచి పూజ చేసి ఆ అక్షంతుల్ని మనం తల మీద చల్లుకొని దాన్ని మనం బ్రాహ్మణులకి దానం ఇవ్వటం కానీ చేస్తారు. లేదు అంటే అది ప్రసాదంగానైనా సరే స్వామివారి దగ్గర ఉంచిన దాన్ని ప్రసాదం చేసుకొని మనం స్వీకరించాలన్నమాట. అంతేగాని మన రోజున ఏ పని చేసినా కూడా అక్షయం అంటే ఎక్కువ లభిస్తుంది అని మనం ఈ పని చేస్తాం. అలాగే అప్పులు చేసి బంగారం కొనాలని ట్రై చేస్తే ఆ అప్పులు కూడా ఎక్కువ అవుతాయి కదండి. అంటే అక్షయం అంటే తరుగులేంది. మరి ఆ రోజున ఏది ప్రారంభించినా మనం మరలా చేస్తూనే ఉంటాం. మరలా అని చెప్పే కదా చేస్తారు. అలా అప్పులు చేస్తే మళ్ళీ తిరిగి మనం అప్పులు చేయటమే ఎక్కువ అవుతుంది. కాబట్టి అప్పులు చేసి కొనాల్సిన అవసరం లేదండి. ఆ రోజున స్వామిని పూజించుకొని ఏవైనా దాన ధర్మాలు చేసినా విశేషమైన పుణ్యం లభిస్తుందన్నమాట. ఈ అక్షయ తృతీయ రోజున గొడుగు దానం చేస్తే ఈతి బాధలన్నీ తొలగిపోతాయని అంటారు. ఈ అక్షయ తృతీయ రోజునే శ్రీకృష్ణుడు ద్రౌపదీదేవికి కష్టకాలంలో చీరను అందించి ద్రౌపదీదేవిని ఆదుకున్నాడు. అలాగే అక్షయ తృతీయ రోజునే అక్షయ పాత్రను ద్రౌపదీదేవికి ఇస్తాడు. అంటే తరగని అక్షయ పాత్ర అనమాట. అంటే పూజ చేయాలంటే స్వామివారికి మామూలుగా పూజ చేసుకోవచ్చండి. అంటే అందరూ చెప్పినట్టుగా రకరకాల వస్తువులు తెచ్చేసి అన్నీ పెట్టేసి పూజ చేయాల్సిన అవసరం లేదు. ఏదో అక్షయ పాత్రని అవని ఇవని ఏంటి చాలా రకాలుగా పెట్టి చేస్తున్నారు. ఇదివరకంటే ఇప్పుడు మా అన్నీ కానీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత, అంతకుముందు మన పెద్దవాళ్ళు అయితే నార్మల్గా పూజ చేసుకునే వాళ్ళు కదండి. ఎప్పటిలాగా అమ్మవారిని స్వామివారిని పెట్టి తులసి దళాలతో పూజ చేసుకొని ఏదైనా బంగారం కానీ వెండి కానీ ఏదైనా వస్తువు తెచ్చుకుంటే వాళ్ళ తాహతకు తగ్గట్టు తెచ్చుకొని అది స్వామివారి పాదాల దగ్గర పెట్టి పూజ చేసుకొని పొంగలి నైవేద్యం చేసి పెట్టుకుంటారండి. అలా నార్మల్గా పూజ చేసుకోవచ్చు. ఏదైనా వస్తువు కొనాలన్నా మనం పెద్ద వస్తువే కొనాల్సిన అవసరం లేదండి. ఒక చిన్న రూపు లేదా ఏదైనా చిన్న వెండి వస్తువు లేదా వెండి ఉంగరమైనా తెచ్చుకోవచ్చు. అప్పులు చేసేసి బంగారం కొనేసినంత మాత్రాన అక్షయ తృతీయ రోజు బంగారం కొనేస్తే ఆ తర్వాత అంతా పెరిగిపోవటం అనేది ఏమీ ఉండదు కదండి. కాబట్టి అప్పుల్లాగా ఏమీ చెయ్యకుండా మనకున్న దాంట్లోనే సర్దుకొని చక్కగా అక్షయ తృతీయ పూజ చేసుకొని ఆ స్వామివారి కృపకు అయితే పాత్రులు కండి. ఈ రోజున విష్ణుమూర్తిని తులసి దళాలతో పూజించడం వల్ల స్వామివారి కృప అపారంగా లభిస్తుంది. ఆ శ్రీ మహావిష్ణువు కృపా కటాక్షాలు మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే ఇంతేనండి.
మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ.